అండి, వెల్కమ్ బ్యాక్ టు పుష్ప డ్రీమ్ కిచెన్. చూసారు కదా, ఫస్ట్ ప్లేట్లో ఎలా పెట్టేసానో పొంగనాలు. చూస్తేనే తినాలనిపిస్తుంది కదా. ఈరోజైతే మనం దోశ బ్యాటర్తో పొంగనాలు ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా అయితే మనకు కావాల్సినంత దోశ బ్యాటర్ తీసుకొని ఒక పెద్ద సైజు ఆనియన్ చిన్నగా కట్ చేసేసుకొని వేసుకోవాలి. ఇందులోనే క్యారెట్ తురుము, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, సాల్ట్, వంట సోడా, పసుపు వేసుకోవాలి. ఇక్కడైతే శనగపప్పు ముందే నానబెట్టేసుకోవాలండి. ఒక 15 మినిట్స్ అలా నానిన తర్వాత ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు కొన్ని వాటర్ వేసి అన్నీ కలిసేలాగా కలిపేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే మనం పొంగనాల పెన్నం పెట్టేసుకొని బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసి వీడియోలో చూపించిన విధంగా స్పూన్తో ఇలా చుట్టూరు స్ప్రెడ్ అయ్యేలా చేసుకోవాలి. ఇప్పుడైతే మనం ముందుగా రెడీ చేసుకున్న బ్యాటర్ అంతా వీడియోలో చూపించిన విధంగా వేసేసుకొని 2 సైడ్స్ అయితే కాల్చేసుకోవాలి.